అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ బీజేపీలో హిందుత్వవాదులు, హిందూ సంఘాలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీకి వారు వీరాభిమానులుగా, కార్యకర్తలుగా కొనసాగుతున్నారు. చాలా మంది కార్యకర్తలు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా పార్టీకి దశాబ్దాల తరబడి పనిచేస్తున్నారు. ఎంతో మంది ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ కుటుంబాలను వదిలి పార్టీకే సేవ చేస్తున్నారు. అయితే బీజేపీ ఎదుగుతున్న క్రమంలో ఎన్నో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో బీజేపీ కార్యకర్తలు ఎంతో మంది అసూలు బాశారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి భార్య పిల్లలు అనాథులయ్యారు. కానీ ఆ పార్టీలోని చాలా మంది నేతలు మాత్రం అమాత్యులయ్యారు. కార్యకర్తలు చేసిన త్యాగాలతో పార్టీలోని కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఎదిగారు. కానీ కోట్లాది మంది కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు. మరి వారిని, వారి కుటుంబాలను ఎవరైనా ఆదుకుంటారా అంటే ప్రశ్నార్థకమే. కార్యకర్తల కుటుంబాలను పట్టించుకునే నాదుడే లేడు. దీంతో సగటు కార్యకర్త ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.